ఫ్రెండ్స్ టెక్ 1749 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 25, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఐక్యూ నుంచి ఐక్యూ Z9 టర్బో అని చెప్పేసి ఒక ఫోన్ వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. ఒకవేళ ఈ ఫోన్ ఇండియాకి వస్తే ఐక్యూ Z9 ప్రోగా రావచ్చు. 25,000 ఆ బడ్జెట్లో తీసుకొని వస్తారని చూడాలి. ఎందుకంటే ఇక్కడ చైనాలో అయితే దీని ప్రైస్ 23,000 నుంచి 24,000 మధ్యలో పెట్టారు. ఇండియాలో 25 to 30 మధ్యలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రైస్ అయితే. అండ్ ఈ ఫోన్ మంచి స్పెసిఫికేషన్తో వస్తుంది. 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ దీనిలో ప్రాసెసర్ కూడా 8H Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇది కొత్తగా లాంచ్ అయిన ప్రాసెసర్. ఇది మీకు 8 Gen 2కి 8 Gen 3కి మధ్యలో ఉంటుంది పర్ఫార్మెన్స్ అని చెప్పేసి రూమర్స్ వస్తుంది. ఇంతవరకు ఈ ప్రాసెసర్ మనం చెక్ చేయలేదు. మంచి ప్రాసెసర్ కాబట్టి ఇది బ్యాక్ సైడ్ 50 MP కెమెరా, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఇవన్నీ ఓవరాల్ ప్యాకేజ్ అయితే బాగుంది ఫోన్ చూడడానికి అయితే. మరి ఎంత ప్రైస్ పెడతారు వీటి మీద కూడా డిపెండ్ అయ్యింది. ఇండియాలో మాత్రం నాకు తెలిసి 30,000 రూపాయల లోపే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే 35,000 రూపాయలకి ఐక్యూ నియో 9 Pro ఉంది కాబట్టి ఇది తక్కువ రేట్లో తీసుకొని రావచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి జియో సినిమా సంబంధించి జియో సినిమాలో కొత్త ప్లాన్స్ అయితే తీసుకొని వచ్చారు. ఇంతకుముందు మనకి 99 రూపీస్ ఉండేది, మంత్లీ 99 రూపీస్, ఇయర్లీ అయితే 999 ప్యాక్ ఉండేది కదా. ఇప్పుడు వాటిని కంప్లీట్గా తీసేశారు. మంత్లీ వచ్చేసరికి ప్రజెంట్ అయితే ఈ ఫస్ట్ మంత్ వచ్చేసరికి 29 రూపీస్కి మంత్లీ ప్యాక్ తీసుకొని వచ్చారు. ఒకవేళ మీరు ఫ్యామిలీ ప్యాక్ తీసుకుంటే ఈ 29 రూపీస్ది ఏంటంటే మీకు ఓన్లీ ఒక డివైస్కి మాత్రమే పనిచేస్తుంది. అదే మీరు ఫ్యామిలీ ప్యాక్ తీసుకుంటే ఒక 4 డివైజెస్కి అయితే వాడుకోవచ్చు. అది వచ్చేసరికి ఫస్ట్ మంత్ 89 రూపీస్ అయితే పెట్టారు. ఇది ఫస్ట్ మంత్ మాత్రమే. తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి ఈ 29 రూపీస్ ఏదైతే ప్లాన్ ఉందో అది 59 రూపీస్ అవుతుంది. ఈ 89 రూపీస్ ప్లాన్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి 149 రూపీస్ దాకా అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ 149 రూపీస్ మీరు 1 ఇయర్ కట్టుకుంటూ వెళ్తే దగ్గర 1,800 రూపాయలు కట్టాల్సి వస్తుంది మీరు 1 ఇయర్కి. ఇంతకుముందు 999 ఉండేది 1 ఇయర్కి, ఇప్పుడు దీన్ని 1,800 రూపీస్ చేశారు. ఇయర్లీ ప్లాన్ కంప్లీట్గా తీసేశారు. ఎందుకు తీసేశారో అర్థం కావట్లేదు. ఇయర్లీ ప్లాన్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఓన్లీ మంత్లీ ప్లాన్ తీసుకొని వచ్చి ఖచ్చితంగా అదే తీసుకోండి అనేది జియో సినిమా అయితే మిమ్మల్ని ఫోర్స్ చేస్తుందని చెప్పొచ్చు. ఇది బిజినెస్ స్ట్రాటజీ, అంబానీలు గురికి అయిపోరు కదా. దీనిలో మీకు యాడ్స్ అయితే రావని చెప్తున్నారు. మీ ప్రీమియం కంటెంట్ చూసుకోవచ్చు ఈ ప్లాన్స్ మీరు తీసుకుంటే. జియో సినిమాలో యాడ్స్ అయితే రావు, బ్యానర్ యాడ్స్ వస్తాయని చెప్తున్నారు. మరి ఈ బ్యానర్ యాడ్స్ మనం యాప్లో వస్తాయా లేకపోతే మనం మూవీ చూస్తుంటే మధ్యలో బ్యానర్ యాడ్స్ వస్తాయో తెలియదు, కానీ బ్యానర్ యాడ్స్ అయితే వస్తాయి. మధ్యలో యాడ్ వచ్చేసి మీకు 15 సెకండ్స్ అట్లా మిమ్మల్ని డిస్టర్బ్ అయితే చేయవు. అండ్ లైవ్లో మాత్రం యాడ్స్ వస్తాయని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఐపీఎల్ ఇట్లాంటి చూస్తున్నారు అనుకోండి, లైవ్లో అయితే మీకు యాడ్స్ అయితే కంపల్సరీ వస్తాయి. గుడ్ న్యూస్ ఏంటంటే ఐపీఎల్ ఫ్రీగానే చూడొచ్చు. ఐపీఎల్ మీ ప్లాన్లో ఇంక్లూడ్ అయితే చేయలేదు. ఒకవేళ మీరు ఐపీఎల్ చూసే వాళ్ళు అయితే మాత్రం జియో సినిమాలో ఇప్పటికి కూడా మీరు ఐపీఎల్ని ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ కూడా PVR ఐనాక్స్, ఇవి బయట సినిమా థియేటర్లు ఉంటాయి కదా, మీరు వీకెండ్లో సినిమాలు ఎంజాయ్ చేస్తుంటారు పోయి. వాళ్ళకి థియేటర్కి జనాలు రావట్లేదంట. అందుకని చెప్పేసి వీళ్ళు మెయిన్ రీజన్ యాడ్స్ ఎక్కువ వేస్తున్నామని చెప్పేసి జనాలు రావట్లేదని వీళ్ళు యాడ్స్ అయితే తగ్గించారు. యాడ్స్ వీళ్ళు ఒక సినిమా మీరు చూడడానికి వెళ్తే 35 నిమిషాలు యాడ్స్ వేస్తారు. 2.5 hour సినిమా అనుకోండి, 35 నిమిషాలు యాడ్స్ వేస్తారు. ఫ్రంట్ మీరు సినిమా స్టార్ట్ అవ్వకముందు యాడ్స్ వేస్తారు, ఇంటర్వెల్ మధ్యలో ఉంటుంది కదా అక్కడ కూడా యాడ్స్ అయితే వేస్తారు. 35 నిమిషాలు యాడ్స్ అయితే వేస్తారు. దాన్ని ఇప్పుడు 10 నిమిషాలకు తగ్గించారు. దీనివల్ల జనాలు వస్తారని చెప్పేసి. మెయిన్ రీజన్ వచ్చేసరికి OTT ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయినాయి. థియేటర్లోకి సినిమాలు చూడడానికి ఎక్కువ మంది వెళ్ళట్లేదు. పెద్ద పెద్ద సినిమాలు అయితే వెళ్తున్నారు, కానీ చిన్న చిన్న సినిమాలు OTTలో చూసుకోవచ్చు, 11 monthలో వచ్చేస్తాయి అని చెప్పేసి జనాలు అయితే థియేటర్కి వెళ్ళట్లా. థియేటర్కి వెళ్తే టికెట్ కాస్ట్లు అదరగొడుతున్నారు. అండ్ ముఖ్యంగా లోపల ఏదైనా ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నా, ఒక కూల్ డ్రింక్ కొనుక్కోవాలన్నా కానీ ఆస్తులు అమ్ముకోవాలి, అంత కాస్ట్ అయితే ఉంటున్నాయి. ఇవి మెయిన్ రీజన్స్, యాడ్లు కాదు జనాలు థియేటర్కి రాకపోవడానికి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే రాజ్ కుమార్ అడుగుతున్నారు, లాంగ్ రన్లో మొబైల్ ఫోన్ వాడడానికి ప్రాసెసర్ ఒక్కటి బాగుంటే సరిపోయిద్దా, మంచి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంటే సరిపోయిద్దా, లేకపోతే అప్డేట్స్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు మెయిన్ అప్డేట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ప్రతి నెల మనకి ఏదో ఒక ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి మొబైల్ ఫోన్లో, సెక్యూరిటీ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి. వాటన్నిటిని బ్రాండ్ సాల్వ్ చేస్తూ ఉంటాయి, సెక్యూరిటీ అప్డేట్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో వాటిని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఆ గ్లిచెస్ అని పోతూ ఉంటాయి. లేకపోతే ఆ యూజ్ చేసి హ్యాకర్స్ మీ ఫోన్ హ్యాక్ చేసే ప్రమాదం అయితే ఉంటుంది. సో అప్డేట్స్ కూడా ఇంపార్టెంట్, ముఖ్యంగా సెక్యూరిటీ అప్డేట్స్ నా దృష్టిలో చాలా ఇంపార్టెంట్. ప్రాసెసర్ అనేది ఆబ్వియస్లీ హార్ట్ కాబట్టి అది కూడా ఇంపార్టెంటే. మంచి ప్రాసెసర్ ఉంటే మీకు ఫోన్ కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది అండ్ లాంగ్ రన్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో అవన్నీ మీకు UI మీద కూడా డిపెండ్ అంటే చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అవన్నీ మీరు యూజ్ చేయడానికి. సో అన్నీ ఇంపార్టెంటే ఒక మొబైల్ ఫోన్కి. ఓన్లీ ప్రాసెసర్ అనే కాదు, ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. మదర్ బోర్డ్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి అప్డేట్ ఇస్తే మదర్ బోర్డ్ కూడా పాడైపోతుంటాయి. మదర్ బోర్డ్ పోతే మాత్రం మొబైల్ ఫోన్ పోయినట్టే, చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటాయి. అన్నీ బ్యాటరీ కానీ కెమెరాస్ కానీ ప్రాసెసర్, డిస్ప్లే అన్నీ ఇంపార్టెంటే, ఒకటి అని చెప్పాలి. నెక్స్ట్ మనకి మన SBI అండ్ టెలికామ్ ఆపరేటర్స్ అంటే జియో, ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియా ఉంటాయి. వీళ్ళు SBI వీళ్ళు కలిసి అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వీళ్ళందరూ కలిసి
ఒకటైతే టెస్ట్ చేస్తున్నారు. ఈ ఓటీపీ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కదా, మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎవరైనా మెసేజ్ ఫార్వర్డింగ్ కూడా, ఇప్పుడు ఎస్ఎంఎస్ ఫార్వర్డింగ్ కూడా స్కామ్ ఒకటి నడుస్తుంది. మన ఫోన్కి రావు మెసేజ్లు, ఓటీపీ మన ఫోన్కి రాదు. ఎవరైతే ఫార్వర్డ్ చేసుకుంటారో మెసేజెస్ వాళ్ళ ఫోన్కి అయితే వెళ్తాయి. అలా స్కామ్స్ అయితే చేస్తూ ఉన్నారు. దీన్ని అరికట్టడానికి కొత్త మెథడ్ అయితే తీసుకొని వస్తున్నారు. మీ సిమ్ కార్డు ఉంటుంది కదా, మీ సిమ్ కార్డు ఏదైతే లొకేషన్లో ఉంటుందో, ఏ ఏరియాలో అయితే ఉంటుందో ఆ ఏరియాలో ఓటీపీ వస్తేనే ఈ టెలికామ్ ఆపరేటర్స్ మీకు ఆ ఓటీపీ అయితే పంపిస్తారు. లేదు మీరున్న లొకేషన్లో కాకుండా వేరే లొకేషన్కి కానీ ఓటీపీ కానీ వెళ్ళిందంటే మాత్రం ఓటీపీని పంపరు. దీనివల్ల ఫ్రాడ్స్ ఆగుతాయి అని చెప్పేసి వీళ్ళైతే అంటున్నారు. ఆ ట్రాన్సాక్షన్ కూడా జరగదు. సో ఇట్లా అయితే చెక్ చేస్తున్నారు ఎస్బీఐ అండ్ టెలికామ్ ఆపరేటర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు. ఇది ఒకవేళ సక్సెస్ అయిందనుకోండి, మిగతా బ్యాంక్స్ కూడా దీన్ని ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఆర్బీఐ నుంచి, ఆర్బీఐ కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిసిందే కదా, పాపులర్ బ్యాంక్ ఇది. దీనికి కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టింది. దీనివల్ల ఈరోజు ఈ స్టాక్ దగ్గర 10% పైనే డౌన్ అయితే అయింది. ఎందుకు రిస్ట్రిక్షన్స్ పెట్టారు, ఏమైంది అనే వివరాల్లోకి వెళ్తే, వీళ్ళు ఆర్బీఐ గైడ్లైన్స్ని ఫాలో అవ్వట్లేదంట. అండ్ సెక్యూరిటీ పరంగా కూడా దీనిలో కొన్ని లోపాలు ఉన్నట్లయితే ఆర్బీఐ అయితే చెప్తూ ఉంది. అండ్ వీళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టారంటే, కొత్త క్రెడిట్ కార్డ్స్ వీళ్ళు ఇష్యూ చేయడానికి అయితే ఉండదు. కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్రెడిట్ కార్డ్స్ అయితే వాడుకోవచ్చు, కొత్తగా ఇష్యూ చేయడానికి అయితే ఉండదు. అండ్ ఇంకొకటి, ఈ ఆన్లైన్లో మనం అకౌంట్ ఓపెన్ చేస్తాం కదా, మనం బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అకౌంట్ ఓపెనింగ్ ఉంటుంది కదా, దాన్ని కూడా దీన్ని టెంపరీగా స్టాప్ చేసేస్తారు కోటక్ మహీంద్రా బ్యాంక్. ఒకవేళ మీరు కోటక్ మహీంద్రా బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఫిజికల్గా బ్యాంక్కి వెళ్ళి మాత్రం మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేయగలరు. అండ్ కస్టమర్స్ కూడా కొంతమంది కంప్లైంట్ అయితే ఇస్తూ ఉన్నారు ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ మీద. వీళ్ళు క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచాలన్నా కానీ ఛార్జెస్ తీసుకుంటున్నారు. అండ్ ఒకవేళ మనం లోన్ క్లియర్ చేస్తే ఎన్ఓసి సర్టిఫికేట్ ఇస్తారు కదా, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఇదైతే వీళ్ళకి ఇవ్వట్లేదంట. ఎందుకు ఇవ్వట్లేదంటే, వీళ్ళు ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు కదా, అవన్నీ దానిలో కనిపిస్తాయని చెప్పేసి ఇవ్వట్లే అని చెప్పేసి కస్టమర్స్ అయితే ఫిర్యాదులు కూడా చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ మీద ప్రజెంట్ అయితే ఆర్బీఐ అయితే విధించింది. ఇవి టెంపరీ అనే మాత్రమే చెప్తూ ఉన్నారు. తొందరలో వీటిని ఎత్తేయచ్చు బ్యాంక్తో మాట్లాడి. నెక్స్ట్ వచ్చేసరికి యూరోపియన్ యూనియన్, వీళ్ళు ఏదో ఒక కొత్త అయితే రూల్స్ అయితే తీసుకొస్తూనే ఉంటారు. టైప్ సి పోర్ట్ తీసుకురావాలని చెప్పేసి చెప్పారు. దెబ్బకి యాపిల్ టైప్ సి పోర్ట్ తీసుకొని వచ్చింది. అండ్ ఇప్పుడు కొత్తగా ఒకటి తీసుకొని వస్తున్నారు, వారంటీని 1 year ఉంటుంది కదా, మన మొబైల్ ఫోన్ కొంటే ఒక 1 year వారంటీ ఉంటుంది కదా, దాన్ని 2 yearsకి పెంచండి అని చెప్పేసి చెప్తున్నారు. మొబైల్ ఫోన్ అనే కాదు, ఏ ఎలక్ట్రానిక్ అయినా కానీ వారంటీని 1 year నుంచి 2 yearకి పెంచండి. ఒకవేళ వారంటీ పీరియడ్లో ఏదైనా రిపేర్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్న మొబైల్ ఒక 6 నెలల తర్వాత రిపేర్ వచ్చింది, దాన్ని తీసుకెళ్ళి సర్వీస్ సెంటర్లో ఇచ్చాను అనుకోండి. సో అక్కడి నుంచి సర్వీస్ చేసిన తర్వాత అక్కడి నుంచి 1 year వారంటీ ఎక్స్టెండ్ చేయండి అన్నట్లుగా కొన్ని రూల్స్ అయితే పెడుతుంది. అండ్ దీంతోపాటు మనం ఒకవేళ థర్డ్ పార్టీ, కొంతమంది ఏం చేస్తారంటే, మీరు బయట ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చింది మొబైలు, నేను బయట రిపేర్ చేయించుకున్నాను, మళ్ళీ ఆథరైజ్ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళారు అనుకోండి, మీరు బయట ఎక్కడ రిపేర్ చేసుకున్నారని చెప్పేసి వారంటీ వర్తించదని చెప్పేసి ఎగ్గొడతారు. అట్లా కూడా చేయడానికి ఉండదు. మీరు ఒకవేళ బయట సర్వీస్ చేయించుకున్నా కానీ థర్డ్ పార్టీలో మీరు సర్వీస్ సెంటర్కి వెళ్తే ఖచ్చితంగా సర్వీస్ చేయాలి. ఇట్లా సర్వీస్కి సంబంధించి అయితే కొన్ని రూల్స్ అయితే యూరోపియన్ యూనియన్ తీసుకొని వస్తుంది. ఈ ప్రజెంట్ అయితే వీళ్ళు మాట్లాడుతున్నారు, ఒకవేళ వీటిని ఇంప్లిమెంట్ చేశారనుకోండి, ప్రజెంట్ మనకు 1 year ఉన్న మొబైల్ వారంటీ 2 yearకి అయితే పెరుగుతుంది. నెక్స్ట్ మనకి సౌత్ కొరియా నుంచి, సౌత్ కొరియాలో ఒక లేడీ 42 lakhs అయితే కోల్పోయింది ఇలాన్ మస్క్ వల్ల. ఇలాన్ మస్క్ వల్ల అంటే ఇలాన్ మస్క్ స్కామ్ చేయలేదు, ఇలాన్ మస్క్ పేరు చెప్పుకొని ఏఐ ద్వారా స్కామ్ అయితే చేశారు. ఇలాన్ మస్క్ పేరుతో ఒక అకౌంట్ క్రియేట్ చేశారు, మిస్టర్ మస్క్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్. అమ్మాయికి రిక్వెస్ట్ పంపించారు, అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. అమ్మాయి నిజంగానే మస్క్ అనుకుంటుంది. ఫస్ట్ అయితే నమ్మలేదు అమ్మాయి కూడా, తర్వాత నమ్మించడానికి మస్క్ ఐడి కార్డులు ఉంటాయి కదా, ఒక ఐడి కార్డు పంపించాడు. దాంతోపాటు అప్పుడప్పుడు వీడియో కాల్స్ చేయడం, తన ఇన్ఫర్మేషన్ టెస్లా సంబంధించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం, ఇట్లాంటివన్నీ చేశాక అమ్మాయి నమ్మేసింది అన్నమాట. నిజంగానే మస్క్ నాతో మాట్లాడుతున్నాడు, వీడియో కాల్ మాట్లాడుతున్నాడు, చాట్ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంది. చిన్నగా అమ్మాయిని నమ్మించాడు నేనే మస్క్ అని చెప్పేసి. ఆ వీడియో కాల్ కూడా డీప్ ఫేక్ వీడియో కాల్స్, పక్కన అటుపక్క మస్కే కనిపిస్తుంటుంది కానీ మస్క్ అక్కడ ఉండేది, డీప్ ఫేక్ ద్వారా చేస్తారు ఇవన్నీ. సో ఇవన్నీ చేసిన తర్వాత అమ్మాయిని మస్క్ క్రిప్టో కరెన్సీలో కూడా కొద్దిగా యాక్టివ్ ఉంటాడు కదా, క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయి నీకు డబ్బులు ఎక్కువ వస్తాయి, వీటిలో నీకు ఎక్కువ డబ్బులు క్రిప్టో కరెన్సీలో పెడితే డబుల్ అయితే ట్రిపుల్ అయితే అని చెప్పేసి అమ్మాయిని నమ్మించాడు. అమ్మాయి దగ్గర నుంచి ఒక 42 లక్షల రూపాయలు ఇతను బ్యాంక్ అకౌంట్లోకి వేయించుకున్నాడు. తర్వాత మిస్టర్ మస్క్ మాయమైపోయాడు. ఈ అమ్మాయి పాపం బుక్ అయిపోయింది, 42 లక్షలు పోయింది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే, ఈరోజు ఒక అద్భుతమైన డీల్ అయితే వచ్చింది, కానీ అది 15 నిమిషాల్లోనే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోయింది. అందుకే టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతున్నాను చెప్తాను, ఇట్లాంటివి మిస్ కాకుండా ఉండాలంటే. డీల్ వచ్చేసరికి హైసెన్స్ టీవీ, ఇది 75 inch టీవీ, అది కూడా 8K టీవీ, QLED టీవీ. దీని ప్రైస్ నార్మల్గా అయితే మనకి ఎంత ఉంటుంది, మినిమం 70-80 వేలు, లక్ష రూపాయల దాకా ఉంటాయి. ఇది 30,000 రూపాయలకి అయితే వచ్చింది, 29,999కి ఈరోజు అయితే సేల్కి అయితే వచ్చింది ఇది. సో ఇది జస్ట్ 15 నిమిషాలు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన 10-15 నిమిషాలకి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోయింది. మంచి డీల్ ఈరోజు ఇది పోయింది కాబట్టి ఇంకో డీల్ మ్యాక్ మినీ
యాపిల్ మ్యాక్ మినీ M2 చిప్ 2023 మోడల్ 8GB ర్యామ్ 256GB SSDతో వస్తుంది. ఇది మామూలు ప్రైస్ అయితే 51,990 రూపాయలు ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు మీద 4,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. 47,990 రూపాయలకి ఇది వస్తుంది. ఇది మీరు కొనుక్కోవాలి. దీన్ని ఒక మానిటర్ కనెక్ట్ చేసుకొని మీరు ఒక పీసీ లాగా ఇంట్లో పెట్టుకొని మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే ఒక పీసీ లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఇది సేమ్ మోడల్ నా దగ్గర ఉంది. ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి ప్రజెంట్ మా టీమ్ మెంబర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. బాగానే రన్ అవుతుంది. ఇది డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఫాలో అవ్వండి. అక్కడ మీకు మంచి మంచి డీల్స్ అయితే ఇట్లాంటి హార్డ్ డీల్స్ ఏంటంటే ఎమ్మటే స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతూ ఉంటాయి, కొద్దిగా యాక్టివ్గా ఉండాల్సి వస్తుంది. నెక్స్ట్ మనకి తమన్నా భాటియాని మహారాష్ట్ర సైబర్ క్రైమ్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. పిలిచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ ఇయర్ IPL జరుగుతున్నప్పుడు ఫెయిర్ ప్లే అని చెప్పేసి ఒక యాప్ని తమన్నా భాటియా అండ్ సంజయ్ దత్ వీళ్ళిద్దరు ప్రమోషన్ అయితే చేశారు. ఈ యాప్ కొన్ని IPL మ్యాచెస్ని వాళ్ళ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ చేసింది. దీనివల్ల వియాకామ్ ఎవరైతే ఉందో జియో వాళ్ళకి దగ్గర కొన్ని కోట్లలో లాస్ వచ్చినట్టు చెప్తూ ఉన్నారు. వీళ్ళు కేసు అయితే వేశారు. వీళ్ళు ప్రమోట్ చేయడం వల్లే ఈ ఎక్కువ మంది ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళారు. సో మాకు చాలా వరకు లాస్ అయితే వచ్చిందని చెప్పేసి కేసు వేశారు. అది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఆల్రెడీ సంజయ్ దత్ గారిని ఇన్వెస్టిగేషన్ చేశారు. ప్రజెంట్ ఇప్పుడు తమన్నా భాటియాని పిలుస్తున్నారు. 29th ఏప్రిల్ 29th పిలిచి ఇన్వెస్టిగేషన్ అయితే చేయబోతున్నారు. మరి చూడాలి ఏమవుతుందో ఈ ఇష్యూ. మేబీ సెలబ్రిటీస్ కాబట్టి పెద్దగా ఇష్యూ అయితే ఉండదు, వాళ్ళు బయటకు వచ్చేస్తారు ఏదో ఒకటి చేసి. నెక్స్ట్ మనకి ICICI బ్యాంక్ ఈరోజు పెద్ద గ్లిచ్ అయితే వచ్చింది. ICICI కొత్తగా ఎవరైనా మొబైల్ యాప్ అని ఉంటుంది కదండి, అది ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత మీ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా, పాత వాళ్ళు ICICI బ్యాంక్ యూజ్ చేసే క్రెడిట్ కార్డ్స్, మీ ఇన్ఫర్మేషన్ మొత్తం, మీ క్రెడిట్ కార్డ్ నెంబర్, మీ ఉంటుంది కదా డేట్, దాని CVV అన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కనిపిస్తున్నాయి. దగ్గర 17,000 కార్డ్స్ అయితే ఈరోజు ICICI బ్యాంక్ అయితే బ్లాక్ చేసేసింది, ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగకుండా. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇది. ఇవన్నీ డీటెయిల్స్ ఎవరికైనా హ్యాకర్కి తెలిసింది అనుకోండి, మీ క్రెడిట్ కార్డులో డబ్బులన్నీ ఈజీగా మాయం చేసేయచ్చు. అందుకని చెప్పేసి వీళ్ళు మొత్తం బ్లాక్ చేశారు ప్రస్తుతానికైతే. ఇది చాలా పెద్ద సెక్యూరిటీ గ్లిచ్ ICICI బ్యాంక్ నుంచి. ఒకవేళ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తుంటే కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ప్రజెంట్ అయితే మాత్రం వీటిని బ్లాక్ చేశారు. ఎటువంటి ఇంకా కస్టమర్ సైడ్ నుంచి అయితే మాకు ఎటువంటి ఫ్రాడ్ జరిగినట్టయితే రాలేదు, డబ్బులు పోగొట్టుకున్నట్లు. ఒకవేళ వాళ్ళు ఏమన్నా అలా వస్తే వాళ్ళకి మేము రీఫండ్ చేస్తామని చెప్పేసి ICICI బ్యాంక్ అయితే చెప్తూ ఉంది. కాకపోతే ఇది చాలా సిల్లీ చెప్పాలి. ఎందుకంటే అంత పెద్ద బ్యాంక్ ఇలాంటి సెక్యూరిటీ గ్లిచ్ అనేది ఉండకూడదు అసలు. చాలా పెద్ద ప్రాబ్లం ఇది. ఇప్పుడు ఎవరైతే 17,000 కార్డులు బ్లాక్ చేశారో వాళ్ళకి కొత్త కార్డ్స్ తొందరలోనే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ మీ కార్డు బ్లాక్ అయి ఉంటే మాత్రం కొత్త కార్డు అయితే ఇస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే. ఎపిసోడ్ లైక్ చేయండి. నేను Samsung Galaxy AI ఫీచర్స్ లాస్ట్ జనరేషన్ ఫోన్స్కి అయితే ఇచ్చారు కదా, S23 సిరీస్ కూడా ఇచ్చారు, ట్యాబ్ S9 సిరీస్కి, వీటన్నిటికి ఇచ్చారు. వాటికి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేశాను. ఒకవేళ మీరు Samsung Galaxy S23 సిరీస్ యూజ్ చేస్తూ ఉంటే ఆ వీడియో చూడండి. కొత్త అప్డేట్లో మీకు ఏమేమి ఫీచర్స్ వచ్చినా దానికి తెలుస్తుంది. ఒకవేళ మీరు ఫ్యూచర్లో ఒకవేళ S23 FE తక్కువ రేట్లో రావచ్చు కదా మీకు దసరా సేల్కి వాటిలో, సో అట్లాంటప్పుడు S23 FE మీరు కొనాలనుకున్నా కానీ ఒకసారి చూడండి. బేస్ 40,000 ఫోన్లో కూడా మీకు 1,30,000 రూపాయలు ఉన్న ఫోన్ ఫీచర్స్లో అయితే వీళ్ళు అప్డేట్ రూపంలో తీసుకొని వచ్చారు. ఆ వీడియో కావాలంటే ఇక్కడ మీకు కార్డ్స్లో వస్తుంది, లేకపోతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి చెక్ చేయండి. ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పటివరకు సెలవు.